Good morning, students. Today we are going to discuss about the remaining topics in S-matrix synthesis. Let us discuss about prochirality. జనరల్గా ప్రోకైరాలిటీ అనేది ఎప్పుడు ఎగ్జిబిట్ అవుతుందంటే మాలిక్యూల్స్ హ్యావింగ్ స్టీరియో హెట్రోటోపిక్ లైగండ్స్ ఉంటే అప్పుడు ప్రో స్టీరియో ఐసోమెరిజం ఎగ్జిబిట్ అవుతుంది. దాన్నే ప్రోకైరాలిటీ అంటాం. సో దాన్నే మనం అక్కడ రాసాం, మాలిక్యూల్స్ హ్యావింగ్ స్టీరియో హెట్రోటోపిక్ లైగండ్స్ ఎగ్జిబిట్ ప్రో స్టీరియో ఐసోమెరిజం. Prochiral molecules are those which are achiral converted into chiral in a single step. Prochiral molecules అంటే ఫస్ట్ అవి అకైరాల్లో ఉంటాయి, వాటిని మనం కైరాల్ మాలిక్యూల్ కింద కన్వర్ట్ చేస్తాం సింగిల్ స్టెప్లో. Prochirality may be a result of substitution reaction of sp3 carbon substituent with other substituent result in chiral center. అంటే sp3 కార్బన్ సబ్స్టిట్యూయెంట్ హైడ్రోజన్ ఉందనుకోండి, దాన్ని వేరే దాంతో మనం సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ప్రోకైరాలిటీ అనేది వస్తుంది. ప్రోకైరాలిటీ మే బీ రిజల్ట్ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్ ఆఫ్ sp2 కార్బన్ టు sp3 కార్బన్ విత్ న్యూక్లియోఫైల్. ఎడిషన్ రియాక్షన్ కూడా ఎగ్జాంపుల్ కింద ఇక్కడ తీసుకోవచ్చు. ప్రోకైరాలిటీ మే బీ ఏ రిజల్ట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ sp3 కార్బన్ సబ్స్టిట్యూయెంట్ అని ఇందాక అన్నాం కదా, దానికి సంబంధించి ఎగ్జాంపుల్ ఈ కార్బన్ని మనం ప్రోకైరాల్ అంటున్నాం. HA HB అనేవి ప్రోకైరాల్ హైడ్రోజన్స్ అన్నాం. HA is substituted by chlorine, HB is substituted by chlorine, the resulting product. ఈ కార్బన్ని మనం 4 సబ్స్టిట్యూయెంట్స్కి ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చారు చూడండి. క్లోరిన్కి 1, ఇక్కడ ఉన్న ఈ రింగ్కి 2, మిథైల్కి 3, హైడ్రోజన్కి 4. సో కైరాల్ కార్బన్ అయింది ఇది. సో ఎస్ఐన్ కాన్ఫిగరేషన్ చేస్తే 6 వచ్చింది. సేమ్ దీనికి కూడా మనం ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చి కాన్ఫిగరేషన్ చేస్తే ఎస్ కాన్ఫిగరేషన్ వచ్చింది. సో రెండు కూడా కైరాల్ కింద కన్వర్ట్ అయినాయి చూడండి. ప్రోకైరాల్ కార్బన్ కైరాల్ కింద కన్వర్ట్ అయింది. ఇక్కడ ఎడిషన్ రియాక్షన్ చూపిస్తాం. ఇందాక సబ్స్టిట్యూషన్ చెప్పాం కదా, సోడియం బోరోహైడ్రేట్ రిడక్షన్ చేసాం. రిడక్షన్ చేసినప్పుడు ఇక్కడ C డబుల్ బాండ్ O కాస్త OH అయింది చూడండి, ఆల్కహాల్ కింద కన్వర్ట్ అయింది. సో మళ్ళీ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చారు. కార్బన్ చుట్టూ ఉన్న 4 గ్రూపులకి ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చారు. OH1, C2H5కి 2, CH3కి 3, Hకి 4. సో ఎస్ఐన్ కాన్ఫిగరేషన్ S వచ్చింది, R వచ్చింది, ఎనెన్షియోమర్స్. సో ప్రోకైరాలిటీని మనం ఇలా కూడా అనొచ్చు, వేరే డెఫినేషన్. ప్రోకైరాలిటీ ఇట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ మాలిక్యూల్ బై విర్ట్యూ ఆఫ్ విచ్ ఇట్ ప్రొడ్యూసెస్ కైరాల్ స్టీరియో ఐసోమెరిజం ఇన్ ఏ కెమికల్ చేంజ్. అంటే కెమికల్ చేంజ్ సబ్స్టిట్యూషన్ కానీ ఎడిషన్ కానీ జరిగినప్పుడు మనకి స్టీరియో ఐసోమర్స్ ఫామ్ అవ్వాలి. అంటే ఎనెన్షియోమర్స్ ఫామ్ అయినాయి చూడండి. ఇక్కడ H1 ఈ సబ్స్టిట్యూటెడ్ బై Z, H2 ఈ సబ్స్టిట్యూటెడ్ బై Z, ఎనెన్షియోమర్స్ ఫామ్ అయినాయి. ఫర్ ప్రోకైరాలిటీ ద మాలిక్యూల్ మస్ట్ బీ విత్ స్టీరియో హెట్రోటోపిక్ యూనిట్స్, మేబీ లైగండ్స్ ఆర్ ఫేసెస్. సో నామన్ క్లేచర్ ఎలా ఇస్తాం ప్రోకైరాలిటీ కాంపౌండ్స్కి? ఇక్కడ చూడండి, ProR ProS ఇస్తాం. నార్మల్ కాంపౌండ్స్కి ఎసిమెట్రిక్ కార్బన్ ఉంటే ఎలా ఇచ్చేవాళ్ళం? RS కాన్ఫిగరేషన్ ఇచ్చేవాళ్ళం. సో దీనికి మాత్రం ProR ProS. ఫస్ట్ మాలిక్యూల్ని ఫిషర్ ఫామ్లో వేసుకోవాలి. సెకండ్ ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వాలి. క్లాక్ వైజ్ అయితే ProR, యాంటీ క్లాక్ వైజ్ అయితే ProS. సో ఫస్ట్ ద మాలిక్యూల్ మస్ట్ బి రిటర్న్ ఇన్ ఫిషర్ ఫామ్. సో ఇక్కడ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చారు చూడండి. OHకి 1, CH3కి 2, COOHకి 3, దీనికి 4 అవుతుంది. సో ఈ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అసైన్ డైరెక్షన్ ఇస్తే కాన్ఫిగరేషన్ ProR. సో ఇన్ ద సేమ్ వే ProS. సో కాంపౌండ్ మనం తీసుకోగానే ఫస్ట్ ఏం చేయాలి? ఫిషర్ ఫామ్లో రాసుకుని ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చి క్లాక్ వైజ్ అయితే R అంటాము ProR, యాంటీ క్లాక్ వైజ్ అయితే ProS అంటాం. దీనికి మనకు కావాల్సిందల్లా ప్రయారిటీ రూల్స్ మనకు అన్నీ వచ్చి ఉండాలి. వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ అన్నీ మనకు వచ్చి ఉంటే ఈ ప్రయారిటీ ఆర్డర్ మనం ఇచ్చేయగలం. ఇక్కడ చూడండి, బ్రోమిన్కి 1, క్లోరిన్కి 2, హైడ్రోజన్కి 3, ProR. 2 ఉన్నప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఈ 3కి ప్రయారిటీ ఇస్తాము. ఈ హైడ్రోజన్ బేస్ చేసుకుని ఈ 3కి ప్రయారిటీ ఆర్డర్ ఇస్తాం. ఇదిగోండి చూడండి ఇలాగా. సో దేనికి అది వస్తుంది అసైన్ కాన్ఫిగరేషన్. సో ఈ హైడ్రోజన్కి ProS, ఈ హైడ్రోజన్కి ProR. ఈ కాంపౌండ్ చూడండి, CH2OHలు 2 ఉన్నాయి కాబట్టి దీనికి ProR వచ్చింది, దీనికి ProS వచ్చింది. ఇక్కడ డ్యూటీరియం, ఈ డ్యూటీరియంకి ProR, ఈ డ్యూటీరియంకి ProS. అంటే ఏంటంటే నేను ఇక్కడ ఎందుకు మీకు ప్రయారిటీ ఆర్డర్ నెంబర్ ఇవ్వలేదంటే కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు ఈ Hకి నేను
ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చారనుకోండి, రెండో దానికి కన్ఫ్యూషన్ వస్తుంది. కాబట్టి ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వకుండా నేను అసైన్ కాన్ఫిగరేషన్ చేశాను. మీరేం చేయాలంటే కాంపౌండ్ వేసుకుని విడివిడిగా ఒక్కోదానికి ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చుకుని ప్రో ఆర్ ప్రో ఎస్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నామన్క్లేచర్ ఫర్ స్టీరియో హెట్రోటోపిక్ ఫేసెస్. మనకు తెలుసు ఫేసెస్ అంటే మనం వన్ ఆఫ్ ది ఫేస్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సో ఆర్ఈఎస్ఐ నోటేషన్ చేస్తాం. ఆర్ఈ అంటే రెక్టస్, ఎస్ఐ అంటే సెనిస్టర్. క్లాక్ వైజ్ అయితే ఆర్ఈ అంటాం, యాంటీ క్లాక్ వైజ్ అయితే ఎస్ఐ అంటాం. సో మాలిక్యూల్ని మనం see the molecule in such a way to observe one of the faces of group clearly. మాలిక్యూల్ని మనం ఒక ఫేజ్ని మాత్రం క్లియర్గా చూడాలి, ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వాలి, కాన్ఫిగరేషన్ అసైన్ చేయాలి. ఇదిగోండి HCOCl ఫస్ట్ ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చుకోండి, దానికి కాన్ఫిగరేషన్ ఏమొచ్చిందో పక్కన రాయండి. ఇక్కడ ఎస్ఐ బ్యాక్ ఆర్ఈ ఫ్రంట్ సేమ్ ప్రతిదానికి. ఎస్టోఫినోన్ తీసుకున్నాను. ఎస్టోఫినోన్కి కూడా మీరు ఫస్ట్ కాంపౌండ్ని వన్ ఆఫ్ ది ఫేసెస్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వండి. క్లాక్ వైజ్ అయితే మీరు ఆర్ఈ పెట్టండి, యాంటీ క్లాక్ వైజ్ అయితే ఎస్ఐ పెట్టండి. మీరు ఏ టైప్ నుంచి చూసారో అది కూడా అక్కడ రాయండి. సో ఆర్ఈ బ్యాక్ ఎస్ఐ ఫ్రంట్. సో ఇది కూడా అంతే, ఆర్ఈ బ్యాక్ ఎస్ఐ ఫ్రంట్, ఇది కూడా ఆర్ఈ ఫ్రంట్. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే డబుల్ బాండ్కి ఏ కార్బన్కి ఆ కార్బన్ విడివిడిగా చూసుకోవాలి. ఇది కూడా ఆర్ఈ ఫ్రంట్ ఎస్ఐ బ్యాక్, కూడా ఆర్ఈ ఫ్రంట్ ఎస్ఐ ఫ్రంట్, రెండు కూడా ఆర్ఈఎస్ఐ ఫ్రంట్ సైడే వచ్చింది. చూడండి ఇక్కడ ఫ్రంట్ వచ్చింది, ఇక్కడ ఫ్రంట్ వచ్చింది. సో ఇది సైక్లిక్ రింగ్ కాబట్టి ఒకటే చూసాం ఆర్ఈ ఫ్రంట్. ఓకే 1 ఇచ్చారు, ఇటువైపు కార్బన్కి 2, ఇటువైపు కార్బన్కి 3, ఆర్ఈ ఫ్రంట్ వచ్చింది. సో ఇక్కడ చూడండి క్లోరిన్కి 1, ఓకి 2, హైడ్రోజన్కి 3, ఆర్ఈ బ్యాక్ వచ్చింది, ఎస్ఐ ఫ్రంట్ వచ్చింది. సో ఇలా మీరు అసైన్ చేసుకోవాలి స్టీరియో హెట్రోటోపిక్ ఫేజెస్కి. నెక్స్ట్ టాపిక్ వచ్చి సెలెక్టివిటీ. సెలెక్టివిటీలో 3 టైప్స్ ఉన్నాయి: కీమో సెలెక్టివిటీ, రీజియో సెలెక్టివిటీ, స్టీరియో సెలెక్టివిటీ. కీమో సెలెక్టివిటీ అంటే ఏంటి? ఫంక్షనల్ గ్రూప్ సెలెక్టివిటీ, ఎబిలిటీ టు యాక్ట్ వన్ ఫంక్షనల్ గ్రూప్ సెలెక్టివ్లీ ఈవెన్ వెన్ అదర్ గ్రూప్స్ మే బీ మోర్ కెమికల్లీ రియాక్టివ్. ఏదో ఒక ఫంక్షనల్ గ్రూప్ సెలెక్టివ్గా మనం తీసుకోవడం అనే దాన్ని ఫంక్షనల్ గ్రూప్ సెలెక్టివిటీ అంటాం. ఏదైనా రియాక్షన్ జరిగినప్పుడు ఓన్లీ ఒక ఫంక్షనల్ గ్రూపే రెడ్యూస్ అవ్వడం లేదా ఆక్సిడైజ్ అవ్వడం, మిగిలింది ఎంత రియాక్టివ్ అయినా దీన్ని మాత్రమే కన్సిడర్ చేయడాన్ని ఫంక్షనల్ గ్రూప్ సెలెక్టివిటీ అంటాం. రీజియో సెలెక్టివిటీ అంటే ఎబిలిటీ టు యాక్ట్ ఓన్లీ వన్ లొకేషన్ ఇన్ ఏ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్లో మనకి 2 లొకేషన్లు ఉన్నాయనుకోండి, రిడక్షన్ కానీ ఆక్సిడేషన్ కానీ జరగాలనుకోండి, ఓన్లీ ఒక గ్రూప్ని అది సెలెక్ట్ ఒక లొకేషన్ని అది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఎబిలిటీ టు యాక్ట్ వన్ లొకేషన్ ఇన్ ఏ మాలిక్యూల్ అంటాం. స్టీరియో సెలెక్టివిటీ అంటే ఏంటి? ఏ రియాక్షన్ ఇన్ విచ్ వన్ స్పెసిఫిక్ ఐసోమర్, ఎనెన్షియోమర్ కానీ డయాస్టీరియోమర్ కానీ ఒకటే ఫామ్ అవుతుంది గ్రేటర్ ఎక్స్టెంట్లో దాన్ ది అదర్. రెండో దాంతో కంపేర్ చేసుకుంటే ఒకటి మేజర్ ఒకటి మైనర్ అవుతుంది. అలా ఫామ్ అయితే దాన్ని స్టీరియో సెలెక్టివిటీ అంటాం. అంటే సెలెక్టివిటీ 3 టైప్స్ అన్నాం: కీమో సెలెక్టివిటీ, రీజియో సెలెక్టివిటీ, స్టీరియో సెలెక్టివిటీ. మళ్ళీ స్టీరియో సెలెక్టివిటీ అనేది 2 టైప్స్ ఉంటుంది: సబ్స్ట్రాక్ట్ సెలెక్టివిటీ, ప్రొడక్ట్ సెలెక్టివిటీ. ఇదిగోండి సబ్స్ట్రాక్ట్ సెలెక్టివిటీ, ప్రొడక్ట్ సెలెక్టివిటీ. సబ్ట్రాక్ట్ అంటే నథింగ్ బట్ రియాక్టెంట్. సో సబ్స్ట్రాక్ట్ 2 టైప్స్: ఎనెన్షియో సెలెక్టివిటీ, డయాస్టీరియో సెలెక్టివిటీ. అగైన్ ప్రొడక్ట్ కూడా 2 టైప్స్: ఎనెన్షియో సెలెక్టివిటీ, డయాస్టీరియో సెలెక్టివిటీ. సబ్స్ట్రాక్ట్ స్టీరియో సెలెక్టివిటీ, దట్ ఈస్ డిస్క్రిమినేషన్ అమాంగ్ స్టీరియో ఐసోమరిక్ సబ్స్ట్రాక్ట్స్ ఇన్ ఏ కెమికల్ చేంజ్. అంటే ఏదైనా ఒక రియాక్టెంట్లో 2 ఉన్నాయనుకోండి, A+B. రీఏజెంట్ ఎంజైమ్ అనుకుందాం, ప్రొడక్ట్ వచ్చింది. ఏ అనేది డిస్ఫేవర్గా ఉంది రీఏజెంట్ తోటి, బి అనేది ఫేవర్గా ఉంది. ఆ సెలెక్షన్ని మనం సబ్స్ట్రాక్ట్ స్టీరియో సెలెక్టివిటీ అంటాం. సో ద అటాకిక్ రీఏజెంట్ ప్రిఫర్స్ ఓన్లీ వన్ స్టీరియో ఐసోమర్ ఓవర్ అదర్ కాంపిటేటివ్ స్టీరియో ఐసోమర్. రియాక్షన్ మస్ట్ బి స్టార్టెడ్ విత్ మిక్స్చర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్. అంటే రియాక్షన్ ఖచ్చితంగా మిక్స్చర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్తో మొదలైతేనే మనం సబ్స్ట్రాక్ట్ స్టీరియో సెలెక్టివిటీ అంటాం. రియేజెంట్ ఖచ్చితంగా కైరాల్ అయి ఉండాలి. కైరాల్ రియేజెంట్ ఏం చేస్తుందంటే ఎనెన్షియో సెలెక్టివిటీలో ఖచ్చితంగా కైరాల్ అయి ఉండాలి. అదే డయాస్టీరియో సెలెక్టివిటీలో కైరాల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇక్కడ ఎంజైమాటిక్ రియాక్షన్స్ తీసుకున్నారు. సో ఏ అనేది డిస్ఫేవర్, బి ఫేవర్ కాబట్టి
రియాక్షన్ జరిగి ప్రొడక్ట్ వచ్చింది. ఎక్స్ ప్లస్ వై గివ్స్ ప్రొడక్ట్ జెడ్. జెడ్ అనేది ఎక్స్ తోటి ఫాస్ట్గా జరుగుతుందంట, వై తోటి స్లోగా జరుగుతుంది. సో దీనికి మెయిన్ కండిషన్ ఏంటంటే సబ్స్ట్రాక్ట్లో ఖచ్చితంగా స్టీరియో ఐసోమర్స్ ఉండాలి. సో సబ్స్ట్రాక్ట్ ఎనెన్షియో సెలెక్టివిటీ అంటే ఏంటంటే ఏ ప్లస్ బి బదులు E1 ప్లస్ E2 ఎనెన్షియోమర్స్ ఉంటాయి. సో దాన్ని సబ్స్ట్రాక్ట్ ఎనెన్షియో సెలెక్టివిటీ అంటాం. E1 ప్లస్ E2 ఉంటాయి. సో ప్లస్ ఆర్ మైనస్ అమోనియం టార్ట్రేట్, పెన్సిలియం గ్లైకామ్ మైనస్ అమోనియం టార్ట్రేట్ వచ్చింది అంటే ఒకదాన్ని ఈ రీఏజెంట్ కన్జ్యూమ్ చేసేసింది. నెక్స్ట్ డిఎల్ గ్లూకోజ్ ఈస్ట్, ఎల్ గ్లూకోజ్ వచ్చింది. In substract enantiomer selective reaction, chiral reagent develops diastereomeric transition state. Whichever enantiomer produces low energy transition state faster in reaction. ఇదిగోండి చూడండి, E1 ప్లస్ E2 chiral reagent ఉండాలి. ఇందులో ఫాస్ట్ రియాక్షన్ జరిగేది లో ఎనర్జీ ట్రాన్సిషన్ స్టేట్ ఉంటుంది. E1 ఏ స్టార్, హై ఎనర్జీ ట్రాన్సిషన్ స్టేట్ E2 ఏ స్టార్. ఎక్కడైతే ట్రాన్సిషన్ స్టేట్లో ఉన్నప్పుడు అది డయాస్టీరియోమెరిక్ ట్రాన్సిషన్ స్టేట్లో ఉంటుంది, ప్రొడక్ట్ వస్తుంది. దానికి ఒక చార్ట్ కింద వేసాం చూడండి, రియాక్షన్ పాత్ ఎనర్జీ అంటే రెండు ట్రాన్సిషన్ స్టేట్లో దేనికైతే లో ఎనర్జీ ఉందో అది ఫాస్ట్ రియాక్షన్ జరుగుతుంది. అదే డయాస్టీరియో సెలెక్టివ్ అంటే డిస్క్రిమినేషన్ అబ్జర్వ్డ్ అమాంగ్ అండ్ డయాస్టీరియోమర్స్ ఇన్ కెమికల్ చేంజ్. వన్ డయాస్టీరియోమర్ ఫేవర్డ్ ఓవర్ అదర్. ఇదిగోండి D1 ప్లస్ D2 ఒకటి ఫేవర్ ఒకటి డిస్ఫేవర్. కాబట్టి దీన్ని డయాస్టీరియో సెలెక్టివ్ రియాక్షన్ అంటాం సబ్స్ట్రాక్ట్. సో అటాకింగ్ రియేజెంట్ ఖచ్చితంగా కైరాల్ ఆర్ అకైరాల్ అవ్వాలి. ఎగ్జాంపుల్ చూడండి, OH తీసుకున్నారు, ఇక్కడ ఆల్కహాల్ కాస్త డబుల్ బాండ్ ఆక్సిడైజ్ అయింది, సిస్ అండ్ ట్రాన్స్ డయాస్టీరియోమర్స్ తీసుకున్నారు. సో డయాస్టీరియోమర్స్ ఎగ్జాంపుల్స్ కింద రియాక్టెంట్స్ కింద తీసుకుంటే వాటిని సబ్స్ట్రాక్ట్ డయాస్టీరియో సెలెక్టివ్ సింథసిస్ అంటాం. ప్రొడక్ట్ స్టీరియో సెలెక్టివిటీ అంటే ఇట్ రిఫర్స్ దట్ ఎ సింగిల్ సబ్స్ట్రాక్ట్ ఈస్ కేపబుల్ ఆఫ్ గివింగ్ 2 or more products, but one is formed predominantly when the products are stereoisomers. Diastereomers are enantiomers. The selectivity is called product stereo selectivity. అంటే మనం రియాక్షన్లో సింగిల్ సబ్స్ట్రాక్ట్ తీసుకుని ప్రొడక్ట్స్ 2 or more ప్రొడక్ట్స్ ఫామ్ అయితే ఏదైనా ఒకటి ప్రెడామినెంట్గా ఎక్కువగా మేజర్ మైనర్ కింద ఫామ్ అవుతుంది. ద ఫార్మ్డ్ ప్రొడక్ట్స్ మేబీ ఎనెన్షియోమర్స్ ఆర్ డయాస్టీరియోమర్స్. ఇదిగోండి అదే ఎనెన్షియోమర్ అనుకోండి ప్రొడక్ట్ ఎనెన్షియో సెలెక్టివిటీ అంటాం, డయాస్టీరియోమర్ అయితే ప్రొడక్ట్ డయాస్టీరియో సెలెక్టివిటీ అంటాం. ఖచ్చితంగా రియాక్టెంట్ స్టీరియో హెట్రోటోపిక్ యూనిట్ అయి ఉండాలి. సో మోస్ట్లీ మనకి మెజారిటీ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ ప్రొడక్ట్ స్టీరియో సెలెక్టివిటీ. సో ప్రొడక్ట్స్ ఆర్ స్టీరియో ఐసోమర్స్ అండ్ మెజారిటీ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ ప్రొడక్ట్ స్టీరియో సెలెక్టివిటీ. సో మోస్ట్లీ మనం ఇలాగే తీసుకున్నాం కదా, ఇక్కడ రెండు ఎనెన్షియోమర్స్ అయినా ఫామ్ అవ్వచ్చు, E1 ప్లస్ E2 అని డయాస్టీరియోమర్స్ అయినా ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎనెన్షియో సెలెక్టివిటీ అంటే ఏంటి, ఇప్పుడే అనుకున్నాం. ఎనెన్షియోమర్స్ ఫామ్ అయితే వన్ ఆఫ్ ది మేజర్ ప్రొడక్ట్ కింద ఫామ్ అయితే దాన్ని ఎనెన్షియో సెలెక్టివిటీ అంటాం. ఇదిగోండి అదే రాసాం డెఫినేషన్. Chiral reaction which produces unequal amounts of enantiomers or exclusively one enantiomer is called enantio selectivity. ఈ రెండు enantiomersలో ఒక enantiomer మేజర్ ఇంకోటి మైనర్ అన్ఈక్వల్ అమౌంట్స్లో ఫామ్ అయితే దాన్ని enantio selectivity అంటాం. In chiral medium, chiral reagent must be 100% optically ప్యూర్. ఇన్ కైరాల్ మీడియం అంటే ఏంటంటే ద రియేజెంట్ ఏదైతే తీసుకున్నామో అది ఖచ్చితంగా కైరాల్ రియేజెంట్ అయి ఉండాలి. ఇట్ షుడ్ నాట్ లీడ్స్ టు రాస్మైజేషన్. రాస్మిక్ మిక్చర్ ఫామ్ అవ్వకూడదు ఫామ్ అయిన ప్రొడక్ట్స్లో. ఎవ్రీ ఎనెన్షియో సెలెక్టివ్ ఈజ్ ఎసిమెట్రిక్ బట్ నాట్ డయాస్టీరియో సెలెక్టివ్. అంటే ఈ రియాక్షన్ ఖచ్చితంగా ఎసిమెట్రిక్ రియాక్షన్ అవుతుంది కానీ డయాస్టీరియో అవ్వదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఓన్లీ ఒక పొజిషన్లో మనకి రిడక్షన్ జరిగింది. CH3COOH లాక్టేట్ డిహైడ్రోజినేస్ ఎంజైమ్ తీసుకున్నాం. ఇక్కడ మేజరు మైనర్ ప్రొడక్ట్ ఫామ్ అయింది. ఆల్కహాల్స్ ఫామ్ అయినాయి, మేజరు మైనర్. ఇలా ఫామ్ అయితే ఎనెన్షియోమర్స్, దాన్ని మనం ఎనెన్షియో సెలెక్టివిటీ అంటాం. డయాస్టీరియో సెలెక్టివిటీ సబ్స్ట్రాక్ట్ కైరాల్ ఆర్ ఎకైరాల్ రియేజెంట్. అంటే ఇక్కడ రియేజెంట్ ఎకైరాలా కైరాల్ అయినా పర్లేదు,
డయాస్టీరియోసెలెక్టివ్లో D1 plus D2 డయాస్టీరియోమర్స్ అన్ఈక్వల్ అమౌంట్స్ ఫామ్ అయినాయి. సో చూడండి డెఫినేషన్, రియాక్షన్ విచ్ ప్రొడ్యూసెస్ అన్ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ డయాస్టీరియోమర్స్ ఫ్రమ్ సింగిల్ సబ్స్ట్రాక్ట్. అంటే సింగిల్ సబ్స్ట్రాక్ట్ ఉండాలి, ఫామ్ అయిన ప్రొడక్ట్స్ అన్ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ డయాస్టీరియోమర్స్ అయితే దాన్ని డయాస్టీరియోసెలెక్టివిటీ అంటాం. రియేజెంట్ మేబీ కైరాల్ ఆర్ ఎకైరాల్. సబ్స్ట్రాక్ట్ ఖచ్చితంగా డయాస్టీరియోటోపిక్ యూనిట్స్ ఉండాలి. కంపేర్డ్ టు ఎనెన్షియోసెలెక్టివిటీ డయాస్టీరియోసెలెక్టివిటీ ఈజ్ ఈజర్. డయాస్టీరియోసెలెక్టివిటీ అనేది ఈజీగా ఉంటుంది. CH3C ట్రిపుల్ బాండ్ CH3 సోడియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లిక్విడ్ అమోనియా రిడక్షన్ చేశారు. మేజర్ ప్రొడక్ట్ మైనర్ ప్రొడక్ట్ 2 ప్రొడక్ట్స్ వచ్చినాయి. ద ప్రొడక్ట్స్ ఆర్ డయాస్టీరియోమర్స్. ఇక్కడ చూడండి ఆల్కహాల్ MCPBA మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ మేజర్ ప్రొడక్ట్ మైనర్ ప్రొడక్ట్. ఎపాక్సైడ్ ఫామ్ అయింది, ఇది ఆల్కహాల్ ఫామ్ అయింది ఇక్కడ. ఇది మేజరు మైనరు. అంటే ఒక్కో ప్రొడక్ట్ డయాస్టీరియోసెలెక్టివ్ ఎసిమెట్రిక్ సెన్సెస్ రెండు జరుగుతాయి, రెండు ఉంటాయి అందులో. ఇట్ ఈస్ ఎసిమెట్రిక్ సెన్సెస్ యాజ్ వెల్ యాజ్ డయాస్టీరియోసెలెక్టివ్. ఎనెన్షియోమెరిక్ ఎక్సెస్ అంటే ఏంటి? EE షార్ట్ EE అని దాన్ని మెన్షన్ చేస్తాం. ఒక రియాక్టెంట్ తీసుకుంటే E1 plus E2 వస్తే ఫర్ నాన్ రాస్మిక్ మిక్స్చర్ వన్ enantiomer is more abundant than the other, then the difference between the relative abundance of two enantiomers is considered as enantiomeric excess. And the difference between the relative abundance of the two enantiomers is called enantiomeric excess. So percentage of EE is equal to percentage yield of major enantiomer minus minor enantiomer divided by percentage yield of major enantiomer plus మైనర్ ఎనెన్షియోమర్. ఇదిగోండి అదే రాసాం మనం. మేబీ ఇలా కూడా రాయొచ్చు, పర్సంటేజ్ ఈల్డ్ ఆఫ్ R మైనస్ పర్సంటేజ్ ఈల్డ్ ఆఫ్ S, లేదా R మైనస్ S బై R ప్లస్ S. రాస్మిక్ మిక్చర్ అనుకోండి R ప్లస్ S ఈక్వల్ టు 100% అవ్వాలి కదా, కానీ ఇక్కడ ఎనెన్షియోమరిక్ రేషియోలో పర్సంటేజ్ ఈల్డ్ ఆఫ్ మేజర్ ఎనెన్షియోమర్ బై పర్సంటేజ్ ఈల్డ్ ఆఫ్ మైనర్ ఎనెన్షియోమర్ అని రాస్తాం రేషియో అంటే. సో పర్సంటేజ్ ఈల్డ్ ఆఫ్ మేజర్ ఈక్వల్ టు 50 ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ EE బై 2. మైనర్ అయితే 50 మైనస్ పర్సంటేజ్ ఆఫ్ EE బై 2. సో ఆప్టికల్ ప్యూరిటీ అన్నా ఎనెన్షియోమెరిక్ ఎక్సెస్ అన్నా ఒకటే. సో ఆప్టికల్ ప్యూరిటీ అంటే ఏంటో చూడండి, ఇట్ ఈస్ ది పర్సంటేజ్ రేషియో ఆఫ్ రొటేషన్ అబ్జర్వ్డ్ అండ్ ద మ్యాక్సిమం రొటేషన్ of a pure enantiomer. Nothing but rotation of a pure enantiomer is called optical purity. Specific rotation is denoted by alpha. ఇదిగోండి OP equal to alpha observed by alpha maximum into 100, that is EE into 100. R minus S, mole fraction of R minus S by R plus S into 100 కింద రాస్తాం. మోల్ ఫ్రాక్షన్ కన్సిడర్ చేస్తాం ఇక్కడ. సో ఆప్టికల్ ప్యూరిటీ అన్నా మనకి EE అన్నా ఒకటే వస్తుంది, పర్సంటేజ్ రేషియో చూస్తాం ఇక్కడ. అదే డయాస్టీరియోమెరిక్ ఎక్సెస్ అన్నప్పుడు పర్సంటేజ్ ఆఫ్ DE ఈక్వల్ టు మేజర్ మైనస్ మైనర్ బై మేజర్ ప్లస్ మైనర్, ఆర్ పర్సంటేజ్ ఆఫ్ మేజర్ మైనస్ పర్సంటేజ్ ఆఫ్ మైనర్ DE. ఈ స్టీరియో సెలెక్టివిటీ గురించి చూసాం కదా మనం. ఈ స్టీరియో సెలెక్టివిటీలో కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఈ కండిషన్స్ ఫాలో అవుతాయి. సిమెట్రిక్ అండ్ ట్రాన్సిషన్ క్రైటీరియా, కైనెటిక్ అండ్ థర్మోడైనమిక్ క్రైటీరియా. సిమెట్రిక్ క్రైటీరియా, మాలిక్యూల్స్ విత్ homotopic units interchangeable with CN symmetry can't produce stereoisomers in chemical change, not stereoselective. అంటే ఇక్కడ హోమోటోపిక్ యూనిట్స్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్లో ఎస్టోన్ తీసుకున్నారు, సోడియం బోరోహైడ్రేట్ తీసుకుంటే రిడక్షన్ జరిగింది, రెండు నాట్ స్టీరియో ఐసోమర్స్ అవ్వలేదు. సో హోమోటోపిక్ యూనిట్స్ అయితే స్టీరియో సెలెక్టివ్ అవ్వట్లేదు. సో ఖచ్చితంగా మాలిక్యూల్ మస్ట్ హ్యావ్ ఎనెన్షియోటోపిక్ యూనిట్స్ అండ్ దే మస్ట్ బి ఇంటర్చేంజబుల్ విత్ సిమెట్రీ ఎలిమెంట్స్, మిర్రర్ ప్లేన్, CI సెంటర్ ఆఫ్ సిమెట్రీ, SN ఇంప్రాపర్ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ. సో ఇన్ జనరల్ ఆర్ ప్రొడక్ట్స్ ఆర్ ఎనెన్షియోమర్స్. అంటే ఓన్లీ విత్ కైరాల్ రియేజెంట్ ఎనెన్షియోటోపిక్ యూనిట్స్ ప్రొడ్యూసెస్ అన్ఈక్వల్ స్టీరియో ఐసోమర్స్, దెన్ ఇట్ ఈస్ స్టీరియో సెలెక్టివ్. అంటే మాలిక్యూల్స్ ఎనెన్షియోటోపిక్ యూనిట్స్తో ఉండాలి, దే ఆర్ రిలేటెడ్ బై సిగ్మా CI/SI. ఇఫ్ దే మాలిక్యూల్స్ విత్ డయాస్టీరియోటోపిక్ యూనిట్స్తో ఉన్నాయనుకోండి, దే ఆర్ నాట్ రిలేటెడ్ బై
సిమెట్రీ ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్ తోటి అవి రిలేషన్ ఉండదు. సిమెట్రిక్ క్రైటీరియా రిలేషన్ ఉందంటే దే హ్యావ్ అనెన్షియోటోపిక్ యూనిట్స్ అని అర్థం. ఇఫ్ దే ఆర్ నాట్ రిలేటెడ్ దే ఆర్ డయాస్టీరియోటోపిక్ యూనిట్స్ అని అర్థం. ట్రాన్సిషన్ క్రైటీరియా కన్సిడర్ చేస్తాం. ఎవ్రీ రియాక్షన్ హ్యాస్ టు ప్రొడ్యూస్ ట్రాన్సిషన్ స్టేట్ బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్. ఇఫ్ ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ దాన్ వన్ ప్రొడక్ట్ ఈచ్ ప్రొడక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ట్రాన్సిషన్ స్టేట్. అంటే 2 ప్రొడక్ట్స్ వచ్చినాయి అనుకోండి, ఏ ప్రొడక్ట్కి ఆ ప్రొడక్టే ట్రాన్సిషన్ స్టేట్ ఉంటుంది. ఇదిగోండి ట్రాన్సిషన్ స్టేట్ 1 ఫర్ ప్రొడక్ట్ 1, ట్రాన్సిషన్ స్టేట్ 2 ప్రొడక్ట్ 2. అంటే ఏ రియాక్షన్ జరిగినా ఖచ్చితంగా మధ్యలో ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుద్ది ప్రతి రియాక్షన్లోనూ. ఇప్పుడు 2 ప్రొడక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఒక ప్రొడక్ట్ ట్రాన్సిషన్ స్టేట్ 1 అంటున్నాం, ఇంకో ప్రొడక్ట్ ట్రాన్సిషన్ స్టేట్ 2 అంటున్నాం. మనం ఇందాకే అనుకున్నాం లో ఎనర్జీ ట్రాన్సిషన్ స్టేట్ ఉంటే రియాక్షన్ స్పీడ్గా జరుగుద్ది. ఇఫ్ దే ఆర్ ఈక్వల్ స్టీరియో సెలెక్టివిటీయే జరగదు. ఇఫ్ దే ఎనర్జీ ఆఫ్ ట్రాన్సిషన్ స్టేట్ ఈక్వల్ అయితే. ఇఫ్ దే ఆర్ నాట్ ఈక్వల్ దెన్ స్టీరియో సెలెక్టివిటీ ఎగ్జిస్టెడ్. సో సబ్స్ట్రాక్ట్ షుడ్ బి విత్ స్టీరియో హెట్రోటోపిక్ యూనిట్స్ అండ్ డెవలప్ డిఫరెంట్ ఎనర్జీ ట్రాన్సిషన్ స్టేట్స్. ఇప్పుడు మనం అనుకుంటే డిఫరెంట్ ఎనర్జీ ట్రాన్సిషన్ స్టేట్ ఉంటేనే జరుగుద్ది. నెక్స్ట్ క్రైటీరియా కైనెటిక్ అండ్ థర్మోడైనమిక్ క్రైటీరియా. దాన్నే మనం ప్రిన్సిపల్ ఆఫ్ స్టీరియో సెలెక్టివిటీ అని కూడా అంటాం. Principle of stereoselectivity, whether it refers to diastereoselectivity or enantioselectivity, it in a kinetically controlled reaction is same. అంటే ప్రిన్సిపల్ ఆఫ్ స్టీరియోసెలెక్టివిటీలో మనకి అది డయాస్టీరియోసెలెక్టివ్ అయినా రియాక్షను, ఎనర్జియోసెలెక్టివిటీ అయినా కైనెటికలీ కంట్రోల్డ్ రియాక్షన్ ఒకేలా ఉంటుంది. డిఫరెన్స్ ఇన్ ఫ్రీ ఎనర్జీ స్టీరియోసెలెక్టివిటీ ఈస్ హయ్యర్. ఫ్రీ ఎనర్జీ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, దెన్ ది రియాక్షన్ టేక్స్ ప్లేస్ స్పీడ్ అనమాట. డిఫరెన్స్ ఆఫ్ 10 kilojoules per mole ఎట్ ఎ పర్టికులర్ టెంపరేచర్ ఈల్డ్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ఎనర్జీ అనేది 10 kilojoules డిఫరెన్స్ ఉందనుకోండి ట్రాన్సిషన్ స్టేట్ 1కి 2కి, దెన్ ఈల్డ్ ఎక్కువ ఫామ్ అవుద్ది. లెట్ us కన్సిడర్ ది ఎగ్జాంపుల్. ఎస్టోఫినోన్ తీసుకున్నారు ఇక్కడ H-ml ఆర్గానో మెటాలిక్ హైడ్రేట్ తీసుకున్నాం. 2 ఆల్కహాల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ ఎల్ గురించి మాట్లాడుతున్నారు చూడండి. ఎల్ ఈజ్ ఎకైరాల్ అయితే మనకి స్టీరియో సెలెక్టివిటీయే ఎగ్జిస్ట్ అవ్వదు, ఈక్వల్ అమౌంట్స్ రాస్మిక్ మిక్చర్ వచ్చేస్తుంది. కానీ ఎల్ ఈజ్ కైరాల్ అయితే అన్ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ ఎనెన్షియోమర్స్ ఇప్పుడు మనం ఫామ్ అయినాయి కదా, ఆర్ ఫామ్ అయింది, ఎస్ ఫామ్ అయింది. సో ఇలా అన్ఈక్వల్ అమౌంట్స్ ఫామ్ అయితే మనం దాన్ని ఎనెన్షియోమెరిక్ స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్ అంటాం. సో ఆ పాయింట్నే మనం ఇక్కడ రాస్తాం. జిఎస్టీ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సేమ్. సో అండర్ థర్మోడైనమికల్లీ కండిషన్ ప్రొడక్ట్ వుడ్ బి రాస్మిక్. అంటే థర్మోడైనమిక్ కండిషన్ అంటే నథింగ్ బట్ గ్రౌండ్ స్టేట్ కండిషన్లో మనకి ప్రొడక్ట్ అనేది రాస్మిక్ అవుతుంది. ఎనర్జీ ఇచ్చిన తర్వాత మనకి ప్రొడక్ట్ అనేది ఎనెన్షియోసెలెక్టివ్ అవుతుంది. అండర్ థర్మోడైనమికల్ కండిషన్ ద ప్రొడక్ట్ ఈజ్ రాస్మిక్. కైనెటికల్ కండిషన్లో మనకి ప్రొడక్ట్ అనేది ఒకేలా ఉంటుంది. ఎనెన్షియోసెలెక్టివిటీ అయినా డయాస్టీరియోసెలెక్టివిటీ అయినా ద ప్రిన్సిపల్ ఆఫ్ స్టీరియోసెలెక్టివిటీ ఆఫ్ ఎ కైనెటికల్ కంట్రోల్ రియాక్షన్ అనేది సేమ్గా ఉంటుంది. అదే థర్మల్ కండిషన్లో మాత్రం మనకి రాస్మిక్ మిక్స్చర్ వస్తుంది. కానీ మనకి రాస్మిక్ మిక్స్చర్ వస్తే స్టీరియోసెలెక్టివిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, మనకు ఉపయోగపడదు. అది స్టీరియోసెలెక్టివిటీ కదా, దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో కండిషన్స్ ఫర్ స్టీరియోసెలెక్టివిటీలో ఏమేమి చూసాము? సిమెట్రిక్ క్రైటీరియా చూసాము, ట్రాన్సిషన్ క్రైటీరియా, ట్రాన్సిషన్ స్టేట్ క్రైటీరియా చూసాము, అలాగే కైనెటిక్ అండ్ థర్మోడైనమిక్ క్రైటీరియా కూడా చూసాము. సో ఈ వీడియోలో మొత్తం మనం 3 టాపిక్స్ చూసాం. ప్రోకైరాలిటీ గురించి చూసాము, అందులో నామన్క్లేచర్ ఫర్ ప్రోకైరాలిటీ చూసాము, అందులో లైగెండ్స్కి ప్రో-ఎస్ చూసాము, ఫేసెస్కి RESI చూసాం. తర్వాత స్టీరియోసెలెక్టివిటీ అంటే ఏంటో చూసాము, అందులో టైప్స్ చూసాం. సబ్స్ట్రాక్ట్ స్టీరియోసెలెక్టివిటీ అండ్ ప్రొడక్ట్ స్టీరియోసెలెక్టివిటీ. ప్రొడక్ట్ స్టీరియోసెలెక్టివిటీలో 2 టైప్స్ ఉన్నాయి, అలాగే సబ్స్ట్రాక్ట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 కూడా మన డెఫినేషన్స్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఆ తర్వాత అసలు ఎనెన్షియోసెలెక్టివిటీ అంటే ఏంటి, డయాస్టీరియోసెలెక్టివిటీ అంటే ఏంటో చూసాం. తర్వాత ఏంటంటే ఎనెన్షియోమెరిక్ ఎక్సెస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము ఏంటి అనేది చూసాం. ఆ తర్వాత చివరిగా ఇప్పుడు చూసింది ఏంటంటే కండిషన్స్ ఫర్ స్టీరియోసెలెక్టివిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సిమెట్రిక్ క్రైటీరియా, ట్రాన్సిషన్ క్రైటీరియా అండ్ కైనెటిక్ అండ్ థర్మోడైనమిక్ క్రైటీరియా.
థ్యాంక్ యూ.